శివపురం అనే గ్రామంలో వాసు అనే వ్యక్తి ఉండేవాడు. తను చాలా మంచివాడు. ఉన్న ఎకరం పొలాన్ని సాగు చేస్తూ తనకి సరిపడా ఉంచుకొని మిగతాది విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవాడు. అదే ఊళ్ళో సీతయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను వడ్డీకి డబ్బులిచ్చే ముందు హామీగా ఇంటి కాగితాలను లేదా పొలం కాగితాలను తన వద్ద పెట్టుకునేవాడు. ఎవరైనా వడ్డీ కట్టకపోతే వాటిని జప్తు చేసుకునేవాడు. ఒకరోజు వడ్డీ వసూలు చేసుకోవడానికి సీను అనే పాల వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. యారా సీనుగా, నీకిచ్చిన గడువే దాటిపోయింది. నీ లెక్క పెరిగిపోయింది. ఇంక మాటలేవు, అన్నీ చేతలే. నువ్విటొచ్చి ఈ కాగితం మీద నీ వేలుముద్ర పెట్టు. అయ్యా, ఇది చాలా అన్యాయం అయ్యా. కాస్త నా పరిస్థితి అర్థం చేసుకోండి అయ్యా, మీ కాలు పట్టుకుంటాను అని సీను సీతయ్య కాళ్లా వేళ్లపడి బ్రతిమిలాడినా ఒప్పుకోకుండా బలవంతంగా సీను పొలాన్ని స్వాధీనం చేసుకుంటాడు.